హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి. దీనిని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మనకి బయట షాప్లో గులాబ్ జామున్ పౌడర్ ప్యాకెట్ దొరుకుతుంది కదండి. దాన్ని తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఒక గ్లాస్ పాలైనా తీసుకోవచ్చు, లేదంటే వాటర్ అయినా తీసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ పాలని తీసుకున్నా. పాలని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఆ పౌడర్ అనేది ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. ఆ ముద్ద అనేది మరీ గట్టిగా ఉండకూడదండి, అట్లా అని మెత్తగా కూడా ఉండకూడదు. గట్టిగా ఉంటే ఉండలు అనేవి క్రాక్స్ వచ్చేస్తాయి, లేదంటే మెత్తగా ఉంటే లాస్ట్లో గులాబ్ జామున్ అనేది విరిగిపోతుంది. సో మీడియంగా ఉంటే సరిపోతాయండి. ఇలా మొత్తం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండలుగా కాకుండా మనకి నచ్చిన షేప్స్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా కూడా ట్రై చేసిన, మీరు కూడా ట్రై చేయండి, బాగానే ఉంటాయి. తర్వాత గ్యాస్పై ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలోకి మనకి సరిపోయేంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం ఉండలుగా చేసిన వాటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలండి. ఆ ఉండలు అనేవి లైట్ బ్రౌన్ వచ్చేటప్పుడు, కొంతమందికి లైట్ బ్రౌన్ నచ్చుతుంది, సో లైట్ బ్రౌన్ వచ్చేటప్పుడు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నా. బ్రౌన్ కలర్లోకి వస్తే లాస్ట్లో షుగర్ వాటర్ పీల్చుకున్న తర్వాత కూడా చూడడానికి బాగుంటాయి. తర్వాత ఒక బౌల్లోకి 3.5 గ్లాస్ షుగర్ని తీసుకొని దానికి 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఈ గ్లాస్తో తీసుకున్న 3.5 షుగర్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. తర్వాత ఒక 5-6 ఇలాచీల వరకు దంచుకొని ఉంచుకోవాలండి. షుగరు వాటరు కలిసిన తర్వాత దానిలోకి మనం దంచుకొని ఉంచుకున్న ఇలాచీని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసేయాలండి. తర్వాత ఆ షుగర్ వాటర్లోకి మనం వేయించుకున్న ఉండలని అన్నింటినీ తీసుకోవాలి. ఇక్కడైతే నేను వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకున్నానండి. వెడల్పుగా ఉన్న గిన్నె అయితే ఉండలు అనేవి ఒక దాని మీదకి ఒకటి పోకుండా షుగర్ వాటర్ని మంచిగా పీల్చుకుంటాయండి. గులాబ్ జామున్ కూడా విరగకుండా వస్తాయి. తర్వాత ఒక గంట పోయిన తర్వాత గులాబ్ జామున్ అనేది షుగర్ మొత్తం పీల్చుకొని మంచిగా తయారవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.